హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. జగ్గయ్యపేటలో బ్రహ్మోస్ మిసైల్స్ పరిశీలించిన కేంద్ర బృందాలు. భారీగా ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్తో పాటు మరికొన్ని రక్షణ రంగ సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. జయంతిపురం, పెద్దవరంలో ఇందుకోసం 100 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి దేశీయంగా గుర్తింపు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అంటున్నారు. ఆ వివరాలు: జగ్గయ్యపేటలో డిఫెన్స్ క్లస్టర్ యూనిట్ 2 సార్లు పరిశీలించిన కేంద్ర బృందాలు. జయంతిపురం, పెద్దవరంలో 100 ఎకరాల భూమి. ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట నియోజకవర్గం రూపు రేఖలు మారబోతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలా అంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ సంస్థ ప్రతినిధులు తాజాగా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. త్వరలో ఇక్కడ తమ యూనిట్ను నెలకొల్పే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బ్రహ్మోస్తో పాటుగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు కూడా ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మే 2025 కేంద్రానికి లేఖ రాశారు. జగ్గయ్యపేటలో మిసైల్స్, ఆయుధ తయారీ పరిశ్రమలను నెలకొల్పాలని ఆయన లేఖలో కోరారు. ఈ క్రమంలోనే జగ్గయ్యపేటలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిఫెన్స్ కార్పొరేషన్ సిఎండి ఆధ్వర్యంలోని బృందం ఈ ప్రాంతాన్ని ఇప్పటికే 2 సార్లు సందర్శించారు. యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. దీంతో త్వరలోనే ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. జగ్గయ్యపేట ప్రాంతం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అంటున్నారు. పైగా ఈ ప్రాంతానికి రైలు, విమాన, రహదారి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కొన్ని గంటల్లోని ఇక్కడకు చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ఏపీఐఏసీ భూములు 1000 ఎకరాల్లో ఖాళీగా ఉన్నాయి. అందుకే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఇది అనువైన ప్రదేశమని అంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం టీడీపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరింది. బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ కోసం జగ్గయ్యపేట పరిధిలోని జయంతిపురంలో 800 ఎకరాలు, పెద్దవరంలో 1200 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ భూముల్లో రక్షణ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ సంస్థ ఇక్కడ ఏర్పాటైతే జగ్గయ్యపేటకు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది అంటున్నారు. ఇదిలా ఉంచితే ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 400 కోట్లతో తోళ్ల ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు కానుంది. లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తోళ్ల పరిశ్రమతో పాటుగా డిఫెన్స్ క్లస్టర్ కూడా ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జక్కంపూడి ఎకనమిక్ టౌన్షిప్, జెట్ సిటీ లో మొదటి టవర్ను రానున్న 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు పెరిగి అభివృద్ధి జరగడమే కాక ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.